హాయ్ ఫ్రెండ్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా చిట్టి తల్లులు? ఈరోజు మళ్ళీ రామాదేవి కోసం మళ్ళీ పోతున్నాను. 3 సార్లు పోతున్నా, ఇప్పుడు 3వ సారి పోయేది. అమ్మాయికి ఇంకా వాళ్ళు డాక్టర్లు సక్రంగా చెప్పలేదు. అదే వేస్తామన్నారు, ఆపరేషన్ అన్నారు. కానీ ఇంకా మొన్న ఆగస్ట్ 15 అనేసి వద్దు, ఇప్పుడు ఏమో కావాలంటే ఉండండి అన్నారు. మేము ఉండలేదు, వచ్చేసినాం. 10 రోజులు ఉండాల్సి వస్తే ఇబ్బంది అవుతుందనేసి. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈరోజు నైట్ పోతున్నా. పోయేసి రేపు పొద్దున్నే 10 గంటలకు డాక్టర్లు వస్తారు. ఏం చెప్తారో చెప్తాను. మొన్న అయితే అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు, చేసుకోలేదు. ఈరోజు చేసుకుంటామంటున్నారు. చేసుకున్న తర్వాత అది 4 రోజులు ఉండాలంటున్నారు. ఉండి చేపించేసేసి వచ్చేస్తాను. నేనైతే చిన్నప్పుడు అమ్మాయి చెప్తే ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. కానీ ఫ్రెండ్స్, చాలా బాధ అనిపిస్తుంది. మల్లెపువ్వు నలిగితే కాదు, మల్లెపువ్వు వాడిపోతే నా బిడ్డ కందిపోతుందని చెప్పేసి మా మేనమామే ఆయన, మా అత్త అంత బాగా చూసుకున్నారు ఆ పిల్లని. పెళ్ళి అయిపోతే మటుకు ఆడబిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందా ఫ్రెండ్స్? చెప్పండి. బాగలేదు అమ్మాయికి. ఇప్పుడు 2 ఏళ్ళ నుండి తనకలాడుతుంది. పడిపోయింది, బైక్లో నుండి పడిపోయిన తర్వాత బ్యాక్ నొప్పి వచ్చింది, నడుము నొప్పి ఎక్కువ, కూర్చోలేక పనుకోలేక ఉన్నది. నేను వండుకొని అమ్మకి నాయనకి చెప్పుమ్మా, అట్లా చెప్తే బాగుంటుంది అనేసి నేను చెప్తా అంటాను. ఆ పాపకి చెప్పమన్నాను. వేరే వాళ్ళకైతే, మా మామ వాళ్ళ చిన్నాయన కొడుకుకైతే మా ఊరు నుండి వేరే ఊరికి కదిరి నుండి అనంతపురం చూసుకొని వచ్చేదానికైతే చేత అవుతుంది. పక్కలో బిడ్డ ఉన్నది ఫ్రెండ్స్, కూతురే కదా, ఆ బిడ్డను చూసుకునేదానికి మా మామకి మా అత్తకి చేత రాలేదు. ఆడ ఫ్రెండ్స్ పుట్టినప్పుడు అంత ప్రేమగా చూసుకుంటారు, పెళ్ళి అయ్యాక అంత బాగా జాగ్రత్తలు చూసుకుంటారు. పెళ్ళి అయిపోయి ఒకరింటికి పంపిస్తే మటుకు ఆడబిడ్డ మీద ప్రేమ లేకుండా ఎట్లుంటుంది ఫ్రెండ్స్? చెప్పండి. ఈ కాలం ఎందుకు ఇట్లా అయిపోతున్నదో నాకైతే అర్థమే కాలేదు ఫ్రెండ్స్. కాబట్టి నా ఫ్రెండ్కి నేను పోయి చూసుకొని హాస్పిటల్లో పోయి చూపించుకొని వస్తాను ఫ్రెండ్స్. అది వాళ్ళ ఇష్టం, రాకుండా అని చూడకుండా అని. వాళ్ళ బిడ్డ మీద ప్రేమ లేకుండా పోవచ్చు. నాకైతే నా ఫ్రెండ్ మీద అయితే ప్రేమ ఉన్నది ఫ్రెండ్స్. నాకంటే చిన్నప్పటింటి కలిసిమెలిసి ఉన్నాము ఆ పిల్ల నేను ఇద్దరము. కాబట్టి ఇప్పుడు ఆడ దూరం చేయను నేను ఆ పాపని. పోతాను, పోయి చూపించుకొని వస్తా. హాస్పిటల్కి పోతా. రేపు కానీ డాక్టర్లు కానీ ఏదన్నా కానీ చెప్పాలా అట్లా ఇట్లా అని మళ్ళా రండి అనల్లా. కాల్స్కలైతే నాకు కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కోపంతో ఏం మాట్లాడుతానేమో నాకు తెలియదు. గొడవైనా కాల్చిన పెట్టుకుంటాను. నొప్పికైతే ఆ పాప భరించలేకుండా పోతుంది. పోయి చూపించుకొని వస్తాను. మళ్ళీ నేను ట్రైన్ ఎక్కినాక వీడియో పెడతా. హాస్పిటల్కి పోయినాక కూడా వీడియో పెడతా, నా ఫ్రెండ్కి ఎట్లున్నది ఏమనేసి. కోడిపిల్ల మగం అయిపోయినది ఫ్రెండ్స్. 1 నెలకే ఖాళీ కొంచెం కూర్చొని లేస్తేనే నడుము నొప్పి తట్టుకోలేము మనము. ఆ పిల్ల 3-4 ఏళ్ళ మీద ఎట్లా తట్టుకుందో ఏమో నాకైతే తెలియదు. ఆ పాప గురించి అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లనే అప్పుడు కూడా నేను మా ఊరికి బెంగళూరుకి తీసుకొని వెళ్ళిపోయినానని చెప్పేసి కోపంతో 15 సంవత్సరాలు దూరం చేపించేసినారు ఆ పాపను నన్ను. మళ్ళీ ఇప్పుడు కలిసిన 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు పడింది. ఇంకా నేను చచ్చిపోయేంత వరకు ఆ పాపను అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి మెలిసే ఉంటాము. ఏ బాధలు వచ్చినా చూసుకుంటా. నేనైతే ఇబ్బంది అయితే పెట్టను. అక్కడ పోయినాక మళ్ళీ వీడియో పెడతాను, సరేనా? కాబట్టి బాయ్ ఫ్రెండ్స్. చెప్పాలనిపించింది చెప్తున్నా. మీకు కూడా ఇట్లా ఫ్రెండ్ ఉంటే కదా, బాధల్లో ఉన్నా కూడా చెప్పు, ధైర్యం చెప్పండి, పలకరించండి. ఏదన్నా మన చేత అయింది చేయండి, సరేనా? వాళ్ళమ్మ ఆయన పట్టించుకోకపోయినా నేనైతే పట్టించుకుంటాను, అంతే. వేరేది ఏం లేదు. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ ఉంటా. పోయినాక వీడియో పెడతా.